గుడ్ ఈవినింగ్, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ అవర్. ఇక డీటెయిల్స్లోకి వెళితే ఆ గ్రామ రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటే వాగు దాటాల్సిన పరిస్థితి. ఏదో విధంగా వాగు దాటి పొలాలకు వెళితే తీరా వర్షం కురిస్తే వాగు ఉధృతి పెరిగి రాత్రులు పొలాల్లోనే బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతకీ ఆ వాగు ఏది, ఏ జిల్లాలో ఉంది, అక్కడి గ్రామస్తుల ప్రధాన డిమాండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని సూరారం గ్రామం అటవీ ప్రాంతంలో ఉంది. ఈ గ్రామంలో ఎక్కువగా గిరిజన రైతులు ఉన్నారు. సుమారు 3000 ఎకరాలను గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. సూరారం సమీపంలోని బండలరేవు వాగును దాటాలంటే రైతులు, గ్రామస్తులు ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సి వస్తుంది. రైతులు తమ పొలాలకు వెళ్లాలంటే ఈ ఎర్రవాగును దాటాలి. పశువులను మేతకు తీసుకువెళ్లాలంటే ఈ వాగు దాటించాల్సిందే. అంతేకాకుండా రైతులు సాగు చేసిన పంటను ఇంటికి తీసుకువెళ్లాలంటే వాగు దాటేందుకు అష్టకష్టాలు పడాలి. ఇక బండలరేవు వాగుపై వంతెన నిర్మాణానికి అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూరారం గ్రామస్తులు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. అయినా ఫలితం దక్కకపోవడంతో ఆందోళనలు చేశారు. చివరకు 2019వ సంవత్సరంలో జరిగిన ఎంపీ ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరిస్తామని చెప్పడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ గ్రామానికి వెళ్లి ప్రజలు, రైతులతో మాట్లాడి వారిని సముదాయించి వంతెన నిర్మాణం చేపడతామని హామీ ఇవ్వడంతో ఆ గ్రామస్తులు ఎన్నికల్లో పాల్గొన్నారు. అయినా కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు వంతెన నిర్మాణం మాత్రం చేపట్టలేదు. ఇక ఇటీవల వంతెన నిర్మాణం కోసం 70 లక్షలు ఐటీడీఏ నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ఎంపీ ఎన్నికల ముందు వాగుపై వంతెన కోసం భూమి పూజ చేశారు. దీంతో తమ కష్టాలు తీరినట్టే అని గ్రామస్తులు ఎంతో ఆశపడ్డారు. కానీ భూమి పూజ చేసి సుమారు 11 నెలలు గడిచినా నేటికి వాగుపై వంతెన నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. రైతుల కష్టాలు తీరలేదు. సూరారం గ్రామం చేలకు పోయే దారి ఈ ఒకటే వాగు, మాకు ఎటు వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. 4000 ఎకరాలు ఉన్నాయి. వర్షం వస్తే ఇంటి దగ్గర రానే పరిస్థితిలో ఉన్నాయి. వాగు దాటి చేలోనే ఉండిపోవాల్సి వస్తుంది. 2 రోజులు వర్షం కురిస్తే, వారం రోజులు వర్షం కురిస్తే ఇంటికి రాలేని పరిస్థితిలో చేలోనే ఉంటాం 2-3 రోజుల దాకా. ఈ వాగు ఎన్నిసార్లు ప్రభుత్వం మారినా ఈ వాగు అట్నే ఉంటుంది. ఎన్నిసార్లు మారినా ఇక మారుతూనే ఉంటారు, కానీ ఈ వాగు సంగతి ఎవరు చూడట్లేదు. ప్రజాప్రతినిధులు ఓట్ల కోసం తమ గ్రామానికి వచ్చి హామీలు ఇచ్చి వెళ్తున్నారే తప్ప ఇప్పటి వరకు వంతెన నిర్మాణం చేపట్టడంలో విఫలం చెందారని గిరిజన రైతులు చెబుతున్నారు. తమ గోడును పట్టించుకునేవారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. మేము గత 50 సంవత్సరాల నుండి ఈ దారి నడుస్తున్నాం. దాదాపుగా ఇటు 3000-4000 ఎకరాలు ఉన్నాయి. మాకి నల్గొండ బోర్డుకి ఈ రహదారి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వర్షం వస్తే గొడ్లు కానీ, బర్రెలు కానీ, మనుషులు కానీ, ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా చాలా పోవడం కష్టంగా ఉంటుంది. కావున ప్రభుత్వాలు ఎన్నో మారినాయి. గత ఎమ్మెల్యే గారు కూడా శంకుస్థాపన చేసిపోయారు, అది జరగలేదు. మరియు ప్రస్తుత ఎమ్మెల్యే కూడా మరి శంకుస్థాపన చేసిపోయారు, అది కూడా జరగలేదు. ఈ గిరిజన ప్రాంతాన్ని ఎవరు అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. దయచేసి ఈ యొక్క వంతెనని నిర్మించి ఈ గ్రామస్తులు, గిరిజన గ్రామస్తులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బండలరేవు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, టెండర్ ప్రక్రియలో జాప్యం వల్లనే వంతెన నిర్మాణం చేపట్టలేదని ఐటీడీ అధికారులు చెబుతున్నారు. భూమి పూజ చేసి 11 నెలల కాలం గడిచినా ఇప్పటికీ టెండర్ ప్రక్రియ పూర్తి కాకపోవడం ఏంటని గ్రామస్తులు, రైతులు ప్రశ్నిస్తున్నారు. గత 100 సంవత్సరాల నుండి మేము ఈ ఊర్లో జీవనం సాగిస్తున్నాం. మాకు సూరారం నుండి మా చేలల్లోకి వెళ్ళే నల్లవాగు నుండి బ్రిడ్జి శాంక్షన్ అయ్యి గత పోయిన ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు వచ్చి శంకుస్థాపన చేశారు. మరియు ఇప్పుడు ఉన్న పాలకులు రామ్దాస్ నాయక్ గారు కూడా వచ్చి శంకుస్థాపన చేశారు. కానీ ఆ పొలాన్ని, ఆ బ్రిడ్జిని నిర్మించలేదు. మరియు మా ఊరు నుండి నల్గొండ బోర్డు వెళ్ళే చేలు కూడా అటే ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున మా రైతులకి న్యాయం చేయాలని కోరుచున్నాము. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రానున్న వర్షాకాలానికి ముందే బండలరేవు వాగుపై వంతెన నిర్మించి తమ కష్టాలను తీర్చాలని ఆ గ్రామ రైతులు వేడుకుంటున్నారు. లేని పక్షంలో రాబోయే స్థానిక ఎన్నికలకు దూరంగా ఉంటామని హెచ్చరిస్తున్నారు. మరి ప్రభుత్వం బండలరేవు వాగు వంతెన నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.